ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. అందరూ ఉన్నారా లేరా? గట్టిగా చెప్పండి. ఎట్లా ఉన్నారు? ప్రాణం బాగుందా? ప్రాణం బాగుందా అని పలకరించడం తెలుసా? తెలంగాణలో అంటారు. బాగున్నారా అంటే మీ విషయాలు, పిల్లలు, మీ ఆస్తులు, మీ అన్నీ బాగున్నాయని అడగలేదు. పోయిన వారము ప్రాణం గురించి కొంచెం మననం చేశాం కదా, ఆ ప్రాణం ఏమైనా కొంచెం బాగుందా అని, అంటే మీ గుర్తింపులో ఉందా అని అడుగుతున్నాడు. నేను అని గుర్తించే జీవుడు కేవలము భౌతిక శరీరంతో గుర్తింపబడుట లేదు అని మననం చేస్తున్నాం. అంటే భౌతిక శరీరమే నేను కాదు. నేను అంటే 3 శరీరాల మూటగా ఉన్నాడు ఇప్పుడు జీవుడు. అందులో మొదటిది స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము, మూడవది అలర్ట్గానే ఉన్నారైతే కారణ శరీరం. అందులో స్థూల శరీరం మననం చేశాం, సూక్ష్మ శరీరం కూడా కొద్దిగా మననం చేశాం. ఏం మననం చేశాం? సూక్ష్మ శరీరంలో ఎన్ని కోశములు ఉంటాయి? సూక్ష్మ శరీరంలో ఎన్ని కోశములు ఉంటాయి? పంచకోశములేమో మొత్తం దేహానికి పంచకోశములు. దాంట్లో స్థూల శరీరము అన్నమయ కోశం, సూక్ష్మ శరీరంలో మళ్ళీ 3 కోశములు ఉంటాయని చెప్పాము. ఇంకా అన్నమయ కోశమే స్థూల శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో 3 ఏమిటంటే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. చెప్పండి. ఇవి 3 సూక్ష్మ శరీరంలో. అంటే స్థూల శరీరము కేవలము ఒక హార్డ్వేర్ అయితే దాన్ని నడిపించే శక్తి లోపల వేరుగా ఉంది, అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఒక భాగమే ప్రాణమయ కోశము. అది వైటల్ లైఫ్ ఫోర్స్, అంటే ప్రాణశక్తి, ప్రవాహ రూపమైన ప్రాణశక్తి లోపల ప్రవహిస్తుంది. అది సూక్ష్మమైంది. అంటే ఇప్పుడు చేతులు కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా, మన ఇంద్రియాలు ఏవి కదలాలన్నా కూడా ఏది నడిపిస్తుందో అది ప్రాణం అని చెప్పుకున్నాం. ఆ ప్రాణమయ కోశంలో 5 ప్రాణములు చెప్పుకున్నాం. కొంచెం గుర్తుందా? 5 పంచవాయువులు ఉంటాయి. ఆ వాయువులే ఈ దేహాన్ని నడిపిస్తున్నాయి. కర్మేంద్రియై సహ ప్రాణాది పంచకం ప్రాణమయ కోశ. అంటే 5 కర్మేంద్రియములతో కూడిన పంచ ప్రాణములు కలిపి ప్రాణమయ కోశం అంటున్నారు అని చెప్పుకున్నాం. ఆ 5 వాయువులు ఏమిటంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ పంచవాయువులు మన లోపల ఉన్న దేహం యొక్క యంత్రాంగాన్ని అంతా కూడా నడిపిస్తున్న శక్తి, ప్రాణశక్తి అంటారు దాన్ని. అదే మనం ప్రాణం పోయింది అంటే అర్థం ఏమిటి? ఈ పంచవాయువులు కూడా దేహం నుండి విడిపోతే దాన్ని ప్రాణం పోయింది అని అంటాం. ఈ సృష్టిలో మొత్తం చరాచర ప్రాణులన్నిటినీ నడిపించేది ఈ ప్రాణశక్తి, మొత్తం ప్రాణశక్తి. అయితే ఇది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అంటే ఆత్మనః అని చెప్పుకున్నాం. ఆత్మ నుండి ఉద్భవిస్తుంది. అందుకే భగవద్గీతలో స్వామి ఒక శ్లోకం చెప్పారు. ఏమన్నారంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అన్నారు. అంటే అహం అంటే ఏమిటో తెలుసా మీకు? నేను. కరెక్ట్. నేను అంటున్నారు అక్కడ. ఎవరు చెప్తున్నారు ఈ వాక్యము? కృష్ణ పరమాత్మని ఎవరన్నారు?
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అని మనం మామూలుగా చెప్తాం, కానీ భగవద్గీతలో మొత్తం మీకు కాస్తైనా ఎక్కడైనా వినుంటే మొత్తం శ్రీ భగవాను ఉవాచ అని ఉంటుంది. శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు ఎక్కడ, భగవాను వాచ. అది అంటే భగవాన్ మాట్లాడుతున్నాడు, అక్కడ భగం మాట్లాడుతుంది. భగవాన్ అంటే భగం యస్య సహ, అంటే శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్యములు షడ్గుణములు అంటారు. ఇది కలిగిన వాడు భగవాన్. అంటే వీటి వివరణ మళ్ళీ ఎప్పుడైనా మొత్తం ఒక రోజంతా చెప్పుకోవాలి. భగవాన్ అంటే సర్వసమర్థ స్వరూపం. సృష్టిలో ఏది సమర్థ స్వరూపమై ఉందో అది భగవాన్. ఇక్కడ ఏమంటున్నారు? అహం అంటే ఆ భగవాను వాచ. అహం వైశ్వానరః భూత్వా, వైశ్వానర జఠరాగ్ని రూపంలో. ఎప్పుడైనా విన్నారా లోపల జఠరాగ్ని ఉంటుంది అని? విన్నారా? దాన్నే వైశ్వానర జఠరాగ్ని అంటారు శాస్త్రంలో. వైశ్వానర జఠరాగ్ని రూపంలో లోపల స్వామియే ప్రాణ అపాన సమ ఆయుక్త, ప్రాణ అపాన సమాన వాయువులతో కూడి అక్కడ పచామ్యన్నం చతుర్విధం, అంటే మనం తింటున్న చతుర్విధములైన అన్నములను పచామి, జీర్ణింపజేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ ప్రాణశక్తి యొక్క ఆవిర్భావం ఎక్కడి నుండి జరుగుతుంది? ఆత్మ నుండి, నేను అన్న స్థానం నుండి. ఆ నేను అంటే ఇప్పుడు భగవాను వాచ. ఇక్కడ మొత్తం భగవద్గీతలో ఏ వాక్యం చెప్పినా అక్కడ అహం అహం అని ఎక్కడ వచ్చినా కూడా అది భగవాను వాచ. ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా కూడా పచనం చేయించటానికి ప్రాణ అపాన సమాన వాయువుల రూపంతో కూడి చేయిస్తున్నాను నేనే. అంటే స్వామి చేయిస్తున్నాడని అక్కడ అర్థం కాదు. అక్కడ ఆ స్వరూపం ఉండుట మాత్రం చేతనే ఆ ప్రాణవాయువులు వాటి శక్తితో అవి పనిచేస్తున్నాయి. అంటే ఉండుట మాత్రం చేతనే అస్తిత్వం. సత్ అంటే ఉనికి, ఉనికి ఉండుట మాత్రం చేతనే మొత్తం యంత్రాంగాన్నంతా కూడా నడిపిస్తుంది. ఇది మనం బాగా గుర్తించాలి. ఈ ప్రాణవాయువు చెప్పినప్పుడు మీరు అందరూ కూడా ఈ ప్రాణవాయువు ఎక్కడో లేదు, ఎక్కడుంది? మనలో ఉంది, మనలో ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉందా లేదా? ఇప్పుడు మీరందరూ ఉన్నారంటే నిరూపణ ఏమిటి? శ్వాస ఆడుతోంది కనుక ప్రాణం ఉంది అని చెప్తున్నాం, అంతే కదా? అదే నమ్మకం కదా. లేకపోతే శ్వాస ఆడలేదంటే జీవుడు లేచిపోయాడని అర్థం, అంతే. మనకు బాగా తెలుసు కదా. అయితే ఇప్పుడు ప్రాణవాయువు గురించి చెప్పినప్పుడు మీరేం చేయాలి? కొంచెమైనా లోపల ప్రాణవాయువుని సెన్స్ చేయాలి. ఎట్లా ఉంది అది నా లోపల అని చూసుకోవాలా వద్దా? అదేదో వేరే సబ్జెక్ట్ గురించి చెప్పటం లేదు. మీలో ఇప్పుడు ఎప్పుడూ ప్రవర్తిస్తున్న ఒక నిత్య ప్రవర్తన స్వరూపం అది. అది మనకు అర్థమవుతుంది. దాన్ని ఎందుకు సెన్స్ చేయాలి అంటే మనం ఇవన్నీ మర్చిపోయి బయట విషయాల్లో తిరుగుతుంటాం. దేహము, దేహం వ్యవస్థ, అది ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది, దాని గురించి అసలు ఏం గోల మనకేం పట్టి ఉండదు. మన పాటికి మనం విషయాల్లో పడి కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. అట్లా కాకుండా తనను తాను అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ముందు ఈ వ్యవస్థనైతే ముందు గుర్తించే ప్రయత్నం చేయాలి. నాలో ఇప్పుడు శ్వాస ఆడుతుంది. అందుకే చాలా మంది ధ్యానం అంటే కూడా శ్వాస మీద ధ్యాస చెప్తారు ముందు, ప్రాథమిక స్థాయి అది. ఎందుకంటే మనం లోపల ఉన్న వాయు ప్రసారాన్ని గుర్తించలేం. వ్యానవాయువు ఉందనుకోండి, దేహం అంతా వ్యాపించి ఉంది, అయినా మనకు గుర్తించలేం. కానీ ఈ ప్రాణము మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో తెలుస్తూ ఉంది, అంటే సెన్స్ చేయగలం. ఇది ప్రాణమయ కోసం. దీన్ని మనము సెన్స్ చేయాలి. అంటే మన సిస్టమ్ రన్ అవుతుంటే మనకు తెలుస్తూ ఉంటాయి అన్నీ కూడా దేహంలో కలిగే మార్పులు. ఇప్పుడు ఈ ప్రాణమయ కోశానికి ధర్మాలు ఉన్నాయి. స్థూల దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమిటది? పుడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అది స్థూల దేహం ధర్మం. మరి ఈ ప్రాణమయ కోశం యొక్క ధర్మాలు ఏమిటి అంటే, మనకు లోపల ఇప్పుడు ఆకలి అనే జీర్ణ వ్యవస్థ నడుస్తుందని చెప్పాం కదా, దాన్ని ప్రాణ అపాన సమాన వాయువులు నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఆకలి, దప్పిక ఈ రెండు కలుగుతుంటాయా మనకి ఎప్పటికప్పుడు? ఆకలి తెలుస్తూ ఉన్నప్పుడు మనం ఏమంటాం? నాకు ఆకలేస్తుంది అంటాం. అంటే నేనుకే ఆ ఆకలిని ఆపాదన చేసుకున్నాం. ఆకలి ఎవరికి తెలిసింది? కడుపు ఖాళీ అయింది, ఒక సిగ్నల్ వచ్చింది, అంతేనా? అది మాత్రం ఎవరికి ఎక్కడ రీడింగ్ చూడకుండా తెలుస్తుందా లేదా? కొంచెమైనా ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. టైం చూసుకొని తినాలా? అక్కర్లేదు. లోపల అలారం మోగుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు మోగుతుందా లేదా? మన అలారం పని చేయకపోయినా సరే
లోపల అలా మోగుతుంది. అప్పుడు ఏమంటాం, నాకు ఆకలేస్తుంది అంటాడు. నాకు అంటున్నాడు అంటే ప్రాణధర్మాన్ని తనకు ఆపాదన చేసుకున్నాడు. నేను దేహం ఎట్లా అన్నాడో ఇప్పుడు ప్రాణధర్మమైన ఆకలిని దప్పిక అంటే దాహాన్ని రెండింటిని కూడా నాకు అంటున్నాడు. అంటే నేనుకు దానికి ఒక సంబంధాన్ని పెట్టుకొని నేనే అది అన్నట్లుగా అయిపోయాడు. అప్పుడు ఏమవుతుంది, ఆకలి పొట్ట సిగ్నల్ ఇచ్చినప్పుడు వీడేమంటాడు, నాకు ఆకలిస్తుంది ఆగలని అంటాడు. అంటే ప్రాణధర్మాన్ని తన ధర్మంగా తీసుకున్నప్పుడు దానితో పాటు తను కూడా చంచలం అయిపోతాడు. ఆకలేసిన మనిషిని చూసారా ఎప్పుడైనా? అన్నాతురాణం నా ఉడకని అంటారు స్వామివారు. అంటే అన్నమునందు ఆతురత కలిగిన వాడు, ఆకలి బాగా వేస్తున్న వాడికి నా ఉడికినా ఉడకకపోయినా మింగేయటమే. అంతంత ముద్దరు తీసుకొని మింగేస్తూనే ఉంటాడా లేదా? అంటే ఆకలికి ఆగలేని ఆ చంచల స్వరూపాన్ని తన ఆత్మకు ఆపాదన చేసుకుంటాడు. అట్లాగే ఏదైనా సరే తను కాని దాన్ని తనకు ఆపాదన చేసుకుంటే దానివల్ల వచ్చేవన్నీ మనమే, ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా మనమే అనుభవించాలి. అట్లాగే అనుభవిస్తున్నాడు ఇప్పుడు జీవుడు. అవన్నీ నేను అనుకొని బయట స్థూల దేహానికి ఏమొచ్చినా నేను అనుకుంటాడు. అట్లాగే కర్మేంద్రియాలతో కూడిన ప్రాణం అన్నారు. ఇప్పుడు కర్మేంద్రియాలతో కూడిన ప్రాణము కర్మేంద్రియాలను పనిచేయిస్తూ ఉంటే కాళ్ళు నడుస్తున్నాయన్నా, అప్పుడు ఏమంటాడు, నేను నడుస్తున్నానంటాడు. నేను నడుస్తుందా, కాళ్ళు నడుస్తాయా? నేను వేరు కాళ్ళు వేరు, అవునా? నేను వేరు కాళ్ళు వేరు ఎట్లా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఫోన్ ఉంది, దీన్ని ఏమంటాను, నా ఫోన్ అంటాను అనుకోండి. భాషలో నా ఫోన్ అంటే నేను వేరు, ఫోన్ వేరు. క్లియర్గా ఉందా లేదా? డౌట్ ఉందా ఏమైనా? నేనే ఫోన్ అని అనుకుంటారు ఎవరన్నా? అనుకోరు. ఇది నా వస్త్రం అన్నారనుకోండి, నేను వేరు, వస్త్రం వేరు. అట్లాగే ఇది నా చెయ్యి అన్నప్పుడు చెప్పండి, నా చెయ్యి అంటారా అనరా? నా చేతులతో చేశాను నేను ఈ పని అంటాడా? నా చెయ్యి క్లెయిమ్ చేస్తున్నాడు, నేనే చేశానని చెప్పడానికి. ఇప్పుడు నేను వేరు, చెయ్యి వేరు. నా కాళ్ళు అన్నప్పుడు కాళ్ళు వేరు, నేను వేరు. మన భాషలోనే ఉంది కదా సత్యం అంతా. మనం అబద్ధం మాట్లాడట్లేదు, మనం నిజం మాట్లాడుతున్నాం. కానీ మన గ్రహింపు మాత్రం అబద్ధంగా ఉంది, అంటే భ్రాంతిలో ఉంది. నేను వేరు, నా దేహం వేరు అని ప్రతిక్షణం మాట్లాడుతూ కూడా వాడు నేనే దేహం అనుకుంటాడు. ఇప్పుడు కాళ్ళు నడిస్తే నేను నడిచాను అనేస్తాడు వెంటనే. అంటాడా? నా కాళ్ళు అన్నాడు, మరి నా కాళ్ళు నడిచినాయి అన్నాడు. నా కాళ్ళు అంటున్నావా? మరి నడిచేటప్పుడు కాళ్ళు నడిచినాయి, నా కాళ్ళు నడిచినాయి అంటాడా? నేను నడిచానంటాడా? అంటే తాదాత్మ్యత చెందుతాడన్నమాట. అదే నేను అనుకుంటాడు, అనుకొని నేను నడిచానంటాడు. ఇప్పుడు చేతుల చేత చేసే పనులు, కాళ్ళ చేత చేసే పనులు అన్నీ వీడే చేశానంటాడు ఇప్పుడు అని. ఆ కర్మేంద్రియాల ధర్మాన్ని తన ధర్మంగా అనుకుంటాడు. అనుకుంటే కాళ్ళు అలసిపోతే నేను అలసిపోయాను అంటాడు. అంతేనా? నోరు మాట్లాడి అలసిపోతే నేను మాట్లాడి అలసిపోయాను అంటాడు. చేతులు చేసేది చెయ్యి అయితే చెయ్యి అలసిపోతే నేనే చేశాను, నేనే అలసిపోయాను అంటాడు. అంటే వాటి కర్మేంద్రియాల ధర్మాలను, ప్రాణధర్మాలను కూడా నావనుకుంటే దానివల్ల మనకు వచ్చేది ఏమిటి? అలసట, నీరసం వస్తుందా లేదా? రోజంతా పనిచేస్తే ఏమొస్తుంది? అందుకే కదా పడుకుంటాడు మనిషి. అంటే నేను కాని దాన్ని నాదిగా అనుకుంటే దాని బాధలన్నీ నాకు వచ్చేస్తాయి. అందుకు నేను దాన్ని వేరు చేయాలి. ఇప్పుడు నేను దానికంటే వేరుగా ఉన్నాను అనుకోండి, అంటే ఎరుకతో నేను నాకంటే వేరై ఉంటే దేహం అలసిపోతే నేను అలసిపోను. దేహం అలసిపోతుంది, విశ్రాంతి ఇస్తాడు. అప్పుడు పడుకోవడం జ్ఞాని అంటే పడుకుంటాడు గ్యారంటీగా. కానీ నేను పడుకున్నాను అన్నాడు, దేహాన్ని పడుకోబెడుతున్నాను అంటాడు. దేహానికి విశ్రాంతిని ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు సామాన్యుడు ఎట్లా అనుకుంటాడు? అంతా ఈ దేహ ధర్మం అంతా నా ధర్మమే అనుకుని దాని చేత బాధింపబడుతున్నాడు. అంటే జీవుడు పడే కష్ట సుఖాలన్నీ కూడా దేహంతో తాదాత్మ్యత వల్ల వస్తున్నాయి. ఆ తాదాత్మ్యతను దూరం చేసి ఇదొక పరికరంగా వాడుకుంటే, అప్పుడు ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, బాగా వాడితే, చాలాసేపు వాడితే హీట్ ఎక్కుతుంది. ఏదైనా మిషన్ రన్ చేస్తే కూడా మనం వాడుకుంటే హీట్ ఎక్కుతుంది. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఆఫ్ చేసి మన పని మనం చేసుకుంటాం, అంతేనా?
ఇప్పుడు దేహానికి అలసట వస్తే మాత్రం తనే మూలుగుతున్నాడు, తనకే అన్ని కష్టాలు వచ్చినట్టు అనుకుంటున్నాడు. తను వేరు చేయగలిగితే వాడుకుంటాడు, రెస్ట్ ఇవ్వాలంటే ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, మళ్ళీ వాడుకుంటాడు. ఇంతే. బాధ అనుభవించడు. ఆ బాధ అనుభవించడాన్ని తీసేయటానికే జీవుడు దాని నుండి వేరవ్వటం. ఇది మనం చేస్తున్న పని ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రాణమయ కోశం తర్వాత సూక్ష్మమైంది, ఇంకా సూక్ష్మమైంది. ఇప్పుడు ఈ స్థూల దేహం కంటే సూక్ష్మమైంది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం కంటే సూక్ష్మమైంది. ప్రాణమయ కోశం కొద్దిగా అయినా సెన్స్లో అర్థమవుతుంది మనకు. ఇంకా అసలే అర్థం కానిది మనోమయ కోశం. ఈ ప్రాణమయ కోశానికి మనోమయ కోశం ఆధారమై ఉంది. దాన్నే మనోమయ కోశాన్ని ఏమంటారంటే జ్ఞానేంద్రియ సహ మనః మనోమయ కోశ. అంటే జ్ఞానేంద్రియములతో కూడుకున్న మనస్సు మనోమయ కోశం అని చెప్పబడుతుంది. అయితే ఈ మనస్సు సృష్టిలో అస్సలు అర్థం చేసుకోలేని అతి విచిత్రమైన పదమనాల, పదార్థమనాల, దాన్ని ఏమనాలో కూడా తెలియదు. దానికేమో నామాలు రూపాలు లేవు కాబట్టి మనస్సు అర్థం చేసుకుంటే సృష్టి అంతా అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఆట దాందే, మొత్తం ఆట. వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుల వారు చెప్తారు రామచంద్రుడికి, ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో, ఇసుక రేణువులు అంటే తెలుస్తుందా, ఇసుక పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ అయినా లెక్క పెట్టచ్చు, కానీ మనస్సును మాత్రం అర్థం చేసుకోవటం అంత సులభం కాదు రామచంద్ర అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న సర్వము, మొత్తం జగత్తంతా కూడా మనస్సు వల్లనే మనకు భాషిస్తుంది. అందుకే జ్ఞానేంద్రియ సహ మనః మనోమయ కోశ అన్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, మనస్సు అంటే ఏమిటి అని. అస్సలు అర్థం కాని ఆ మనస్సు యొక్క రూపం ఏమిటి అంటే, ఉపనిషత్తులన్నీ కూడా ఇంద్రియాలు, మనస్సు మీద విశాలమైన ఒక విస్తృతమైన బోధన అందించినాయి. ఎందుకంటే జీవుడు దేహము ఇక్కడే ఉంది, వ్యవస్థ అంతా, బయట వ్యవస్థ ఏది లేదు కనుక ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమృత బిందు ఉపనిషత్తు ఒక చక్కని నిర్వచనం ఇచ్చింది మనస్సుకు. మనోహి ద్వివిధం ప్రోక్తం, శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామక సంకల్పం, శుద్ధం కామ వివర్జితం అన్నారు. అంటే మనస్సు రెండు విధాలైనదట. ఒకటేమో శుద్ధం, ఇంకొకటేమో అశుద్ధం. శుద్ధం అంటేనేమో కామం లేకుండా ఉన్నది, కామ వివర్జితం శుద్ధం. కామ సంకల్పంతోనున్నది అశుద్ధం. ఇంతే. అంటే మనస్సుకు డ్యుయాలిటీ ఉంది ఇక్కడ, రెండు విధాలైన రూపం చూపిస్తున్నది ఉపనిషత్తు. అదే తర్వాత మంత్రం వెంటనే, ఇది మొట్టమొదటి మంత్రం అమృత బిందు ఉపనిషత్తులో. రెండవ మంత్రం ఏం చెప్తుంది? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముఖ్యై నిర్విషయం స్మృతం. అంటే మన ఏవ మనుష్యానాం మన ఏవ కారణం బంధయో మోక్షయో. అంటే బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం అని చెప్తుంది. బంధానికేమో విషయాసక్తి, మోక్షానికేమో నిర్విషయం, విషయం లేకుండుట అని వెంటనే చెప్పింది. ఒకే ఎంటిటీ బంధానికి మోక్షానికి ఎట్లా కారణం కాగలదు? ఒకే అంశం అయితే బంధించాలి లేదా మోక్షం లభించాలి, అట్లా కాదట. ఒకటే అంశము. దానికి మంచి ఉపమానం ఏమిటంటే తాళం చెవి. తాళం చెవి ఎట్లా పనిచేస్తుంది? ఒకే తాళం చెవి లోపలికి తిప్పితే లాక్, బయటికి తిప్పితే అన్లాక్. ఇంతే. మనస్సే బంధానికి కారణమవుతుంది, మోక్షానికి కారణమవుతుంది. అయితే ఎవరి చేతిలో ఉంది అంటే జీవుడి చేతిలో. వాడు ఎట్లా వాడుకుంటే అదట్లా. కొడవలితో గడ్డి కోస్తారా, పీక కోస్తారంటే ఏం చెప్తారు? పీక కూడా కొయ్యొచ్చు, అంతేనా? అట్లాగే ఇప్పుడు మనిషి తెలివంతా దేనికి ఉపయోగపడుతుంది? బయటికి చూడటానికేమో చాలా తెలివితేటలతో ఎన్నో కనుక్కున్నాడు. ప్రతీది కనుక్కుంటాడు, తర్వాత అది హాని చేస్తుందని చెప్తాడు. కనుక్కోవటం ఎందుకు? దాన్ని అందరికి అలవాటు చేయటం ఎందుకు? ఇప్పుడు హాని చేస్తుందని చెప్పటం ఎందుకు? ఒకప్పుడు రిఫ్రిజిరేటర్ కనుక్కున్నాడా? ఇప్పుడు అది వాడకూడదండి, ఫ్రిడ్జ్ వాడకూడదు. మైక్రోవేవ్ ఓవెన్ కనుక్కున్నాడా? అస్సలు మంచిది కాదు, అస్సలు వాడకూడదు, ఆరోగ్యానికి హానికరం అన్నాడు. నూనె చక్కగా అందరు మామూలుగా రా నూనె తాగుతుంటే రిఫైండ్ చేశాడా? ఇప్పుడేమో రిఫైన్డ్ ఆయిల్ పనికి రాదు.
కోల్డ్ ప్రెస్డ్ కావాలి, ఆ ప్రెస్డ్ కావాలి, ఈ ప్రెస్డ్ కావాలి అంటాడు. గానుగలు ఉంటే చక్కగా వదిలేసి దాన్ని ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసి రిఫైన్ చేసి, ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అస్సలు మంచిది కాదండి అంటే అన్ని కనుక్కుంటాడు, అస్సలు మంచిది కాదని చెప్తాడు. అది మనిషి తెలివితేటలు అన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే మనస్సు చేతనే బంధమైన ముక్తి అయిన, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జీవుడు అంటే వాడు మనస్సే. ఇప్పుడు అందరి స్థానం ఎక్కడుంది? మనస్సు లేకుండా ప్రవర్తించలేడు జీవుడు. మనస్సుతో ప్రవర్తించేవాడు గనుకనే మానవుడు అంటారు వాడిని. మనస్సు లేకుండా ప్రవర్తించడు వాడు ప్రతి క్షణం కూడా. అందుకే ఇక్కడ జ్ఞానేంద్రియములతో, జ్ఞానేంద్రియ సహ మనః మనోమయ కోశ, జ్ఞానేంద్రియములతో కూడుకున్న మనస్సు ఏదుందో అది మనోమయ కోశం అన్నారు. ఇప్పుడు రెండింటికి మధ్యలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, ఇదేమో ఉపనిషత్తు బోధ చేసింది. వేదాంతంలో మనస్సుకు చాలా వ్యంగ్యమైన నిర్వచనాలు, వ్యంగ్యమైన వివరణ ఉంటుంది. ఎందుకంటే మనస్సు బాగా మనిషిని ఆటలాడిస్తుంది కనుక దాన్ని ఒక పోలిక చెప్తారు. ఏమిటంటే కపిరపిచ కాపిశాయన మదమత్తః వృష్టికశ్చ సందష్టః అపి పిశాచగ్రస్తః కిం బ్రూమో వై తస్య కృతం. అంటే మనస్సుని ఒక కోతితో పోల్చారు. మనస్సట ఒక కోతి. కోతి యొక్క స్వభావం ఏమిటండి? అతి చంచలంగా ఉండటం కోతి యొక్క స్వభావం. ఇప్పుడు మనస్సట ఒక కోతి. కపిరపిచ కాపిశాయన మదమత్తః అంటే అదట కళ్ళు తాగిందట కోతి. అసలే చంచలం. దాని తర్వాత కళ్ళు తాగితే ఏమవుతుంది? ఆ తర్వాత ఆ కోతికి, కళ్ళు తాగిన కోతికి తేలు గుట్టిందట. ఇప్పుడు దాని స్థితి ఎట్లా ఉంటుంది? కుప్పిగంతులు వేస్తుందా లేదా? అసలే చంచలత్వము, కళ్ళు తాగింది అంటే తన కంట్రోల్లో లేదు. ఇప్పుడు తేలు గుట్టింది. దానిపైన దానికి పిశాచం ఎక్కిందట. అంటే చంచలమైన కోతి కళ్ళు దాగి తేలుగుట్టి పిశాచం ఎక్కితే ఎట్లా ప్రవర్తిస్తుందో మన మనస్సు అట్లా ప్రవర్తిస్తుందట. ఇప్పుడు ఇది మనస్సుకు వ్యంగ్యమైన ఒక పరిభాష చెప్పటం. ఎందుకంటే వేదాంతంలో మనస్సును ఎందుకు నిందిస్తారంటే ఆ మనస్సు చేతనే మోసపోతున్నాడు మనిషి కనుక, దాన్ని నిగ్రహించలేకనే మోసపోతున్నాడు. ఇంకొకటి ఏం చెప్తారంటే, మదపు టేనుగు ఉందనుకోండి, మదపు టేనుగు బయటికి వదిలేస్తే అది విచ్చలవిడిగా తిరుగుతుంది. కానీ అదే మావటివాడి చేతిలో, మావటివాడు ఏం చేస్తాడు? దాని మీద ఎక్కి కూర్చున్నాడంటే కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? అంకుశంతో గుచ్చుతుంటాడు గనుక. అట్లా జీవుడు కూడా మనస్సును మావటి వాడి నడిపించాలి కానీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఇప్పుడున్న లోకంలాగా ఉంటుంది. ఇప్పుడున్న లోకం ఎట్లా ఉందంటే కపిరపిచ కాపిశాయన మదమత్తః. ఇప్పుడున్న మనుషులందరూ ఎట్లా ఉన్నారు? కళ్ళు దాగిన కోతి, తేలుగుట్టిన కోతి, పిశాచం ఎక్కిన కోతి. అంతే. కొంచెం కూడా తెలివి ఉండదు. వాళ్ళ నిగ్రహ శక్తి అస్సలు ఉండదు. అది ఎటు తీసుకపోతే అటు బ్రతుకుతుంటారు. గాలి వాటానికి చెత్త ఎగురుతుంది చూసారా? గాలి దుమారం వస్తే చెత్త ఎట్లా ఎగురుతుంది? దానికి ఏమైనా దిశ ఉంటుందా? ఏ దిశ లేదు, నిర్దేశం లేదు, నిర్దేశించే వాడు కూడా లేడు. అట్లా ఉంటారు సామాన్య ప్రజలు. కొంచెం కూడా వాళ్ళ మీద వాళ్ళకి నిగ్రహం ఉండదు, ఆలోచన ఉండదు, ఏది ఉండదు. కనుక మనస్సు అనే ఒక స్థితిని, దాన్ని ఏమనాలి? పదం కాదు, పదార్థం కాదు, ఏం కాదు, అది స్థితి. ఆ మనస్సు అనే స్థితిని బాగా అర్థం చేసుకుని తన నిగ్రహించిన వాడే దాన్ని జయించగలుగుతాడు. ఇప్పుడు జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు అన్నారు. అర్థం చేసుకుందాం. జ్ఞానేంద్రియములు అంటే చెప్పగలరా? ఏ భాషలోనైనా చెప్పండి, సంస్కృతంగా తెలుగైనా చెప్పండి. మీ ముఖంలోనే ఉన్నాయి, చూసుకొని చెప్పండి. చెవి, కళ్ళు, ముక్కు, నోరు. ఎన్నైనా? చెవి, కళ్ళు, ముక్కు, నోరు, 4 అయినాయి. ఇంకోటి ఏదో పోయింది. చర్మము, స్పర్శ. నోట్లో ఏది? రుచి. ఎందుకంటే నోటికి 2 ఉన్నాయట పండ్లు. ఏమిటవి?
మాట ఉంది, రుచి చూడటం ఉంది, రెండు ఉన్నాయి. మాట ఏమో కర్మేంద్రియాల్లోకి వస్తుంది, వాక్కుగా. రసనం ఏమో అంటే రుచి మాత్రము జ్ఞానేంద్రియాల్లోకి వస్తుంది. కనుక శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు అంటాయి. చెప్పండి ఒకసారి, మీకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది సంస్కృతం. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు, ఇవి పంచ జ్ఞానేంద్రియములు అంటాం. ఇప్పుడు శ్రోత్రేంద్రియముతో కూడిన మనస్సు మనోమయ కోశం అన్నాం. అసలు ఇంతకు ఈ జ్ఞానేంద్రియాలకు స్వతంత్రం ఉన్నదా లేదా? అవి స్వతంత్రంగా పనిచేస్తున్నాయా, లోపల ఎవరో పనిచేయిస్తుంటే చేస్తున్నాయా? ఆలోచించండి. చెవి వింటుందా, మనసు వింటుందా? మనసే వింటుందా? గ్యారెంటీగా. చెవి వినట్లేదా? మరి చెవుడు వస్తే మనసు ఏం చేస్తుంది? అప్పుడు చెవుడు వస్తుందా లేదా? అప్పుడు మనసు ఏం చేస్తుంది? చెవి ద్వారా మనస్సు వింటోంది. చెవి ద్వారా మనస్సు వింటుందని ఎట్లా చెప్పగలం? చెవుడు వస్తే మనస్సు వినలేదు కనుక చెవి ద్వారా మనస్సు వింటుంది, సరిపోయింది. కానీ మనస్సు లేకపోతే చెవి వినలేదా? ఆలోచించి చెప్పండి. వినగలదా, వినలేదా? మనస్సు లేకుండా చెవి వినలేదు అంటున్నారు. ఉదాహరణ, మనకే తెలిసే ఉదాహరణలు ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని అనుభవిస్తాం. ఇక్కడ చెప్పేవి ఏవి మీరు అనుభవించనివి కాదు, అన్ని మీ అనుభవంలో ఉన్నవే. గాఢ నిద్రలో చెవి ఉంది కానీ మనస్సు లేదు. మనస్సు లీనమైపోయింది గనుక చెవి వినటం లేదు. అట్లాగే కన్ను చూస్తుందా, మనస్సు చూస్తుందా? కరెక్ట్. కన్ను ద్వారా మనస్సు చూస్తుంది. మీకు వచ్చేసింది. ఇంకా అన్ని 5 అడగక్కర్లేదు, అన్ని వచ్చేస్తాయి మీకు, పాస్. కన్ను ద్వారా మనస్సు చూస్తుంది. ఇప్పుడు స్పర్శ చర్మం చూస్తుందా, మనస్సు చూస్తుందా? ఆఘ్రాణం, వాసన ఎవరు చూస్తున్నారు? కరెక్ట్. ఇంకొకటి రసనం, రుచి ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు కదా చిలక పలుకుల్లాగా, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంద్రియాలతోనే మీరు ఇంట్లో పనిచేస్తుంటారు. అప్పుడు కనీసం ఒక్కసారైనా, ఇంతకు వీడికి ఒక సందేహం వచ్చింది, ఇన్ని ప్రవచనాలు విన్నారు కదా, ఈ వారానికి ఈ 1 గంట తప్ప మీకు ఎప్పుడైనా కొంచెం ఏమైనా గుర్తొస్తూ ఉంటుంది ఎవరికైనా? ఎంతమందికి? పర్వాలేదు, చాలా చేతులే లేచినాయి. లెక్క పెట్టలేకపోయినా చాలా లేచినాయి. అంటే ఇది ఇక్కడే వదిలేయకుండా మీతో కాస్త తీసుకెళ్తున్నాను అన్నమాట. విచారణ చేయాలి అంటే మీరు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు మీ ముక్కు, కవి, కన్ను, చెవి ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు దాని వెనకాల నా మనస్సు ఉంది అని ఒక్క నిమిషం గుర్తించండి. ఎందుకు గుర్తించాలి మనస్సు ఉంది అంటే? మనస్సును నిగ్రహించాలి కానీ కంటిని నిగ్రహించలేం మనం. కన్ను తెరిచింది అనుకోండి, దాని ముందు ఏదున్నా దాని లోపలికి తీసుకుంటుంది. అది తీసుకుంటుంది అంటే పిక్చర్ని క్యాప్చర్ చేస్తుంది. కానీ చూడకపోవటం అనేది మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే ఇన్ని కనిపిస్తూ ఉంటే ఒక్క మనిషి మీద ఫోకస్ చేసినప్పుడు ఒకటే కనిపిస్తుంది, మిగతావన్నీ ఉన్నట్టు ఆకారం కనిపిస్తుంది కానీ ఫోకస్ చేయలేం మనం. అది మనకే అర్థమవుతూ ఉంటుంది కదా. అంటే మనం దేని మీద దృష్టి పెడతామో, ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటే ఏ వ్యక్తి మీద దృష్టి పెడితే ఆ వ్యక్తి కనిపిస్తాడు, మిగతా అంత పిక్చర్ క్యాప్చర్ అవుతుంది కానీ మనకు కనిపించినట్లు కాదంటే మన గ్రహింపులోకి రాదు. అది మనం దేని మీద దృష్టి పెడతాం, ఆ దృష్టి పెట్టడమే మనస్సును నిలపటం అంటాం మనం. అందుకే మనస్సు ద్వారానే జ్ఞానేంద్రియములు పనిచేస్తాయి కానీ మనస్సు లేకుండా జ్ఞానేంద్రియములు పని చేయవు. ఇది మనకు బాగా తెలుస్తుంది. అందుకే ఏదైనా బాగా ఇష్టమైన పదార్థమైనా సరే మనస్సు బాగాలేకపోతే రుచిగా ఉంటుందా? ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, మనకి ఇష్టమైన పదార్థం పెట్టినా కూడా దాని రుచిని మనం ఆస్వాదన చేయలేకపోతున్నాం. ఎందుకు? మనస్సు దాని మీద నిలపలేకపోతున్నాం కనుక. తినడమైతే తింటాము కానీ రుచిని దాని మీద నిలపలేము, ఆస్వాదన చేయలేము. అంటే మనస్సు ఆడించే మనస్సు యొక్క గ్రహింపు ఇది. ఇప్పుడు ఈ మనస్సును 2 విధాలని చెప్పారు కదా వెనుక. ఒకటేమో కామంతో కూడిన మనస్సు అంటే కోరిక, కామం అంటే కోరిక. ఒకటేమో కామం లేని మనస్సు అంటే కోరిక లేని మనస్సు. అంటే రెండూ ఉండటానికి అక్కడ పాసిబిలిటీ ఉంది, సాధ్యపడుతుంది. రెండూ ఉండొచ్చు, రెండిటితో మనం పనిచేయచ్చు.
కోరికతో ఉన్న మనస్సుతో పనిచేయచ్చు, కోరిక లేని మనస్సుతో కూడా పనిచేయచ్చు అనే 2 స్థితులు మనకు చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఇదే స్థితిని మనము మన అనుభవంలో చూద్దాం. కోరికతో ఉన్న మనస్సుతో పనిచేసినప్పుడు ఎట్లా ఉంటుంది, కోరిక లేకపోతే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాం, ఏదో ఒక వస్త్రం మీద, పట్ట మీద ఒక ఆడవాళ్ళ గురించి చెప్తే ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకే ఆ చాపల్యం బట్టల మీద ఎక్కువ ఉంటుందని ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. ఇప్పుడు అందరూ సమానం అన్నిట్లో. నువ్వు సేర్ అంటే సవాసేర్ అంటున్నారు. మగవాళ్ళ దుష్టగుణాలకు ఆడవాళ్ళు, ఆడవాళ్ళ దుష్టగుణాలకు మగవాళ్ళు, నేను సమానం అని ఇద్దరు సమానం అయిపోయారు. కానీ ఎక్కువగా బట్టల మీద వ్యామోహం ఆడవాళ్ళకు ఉంటుంది. ఒక చీరను చూసామనుకోండి, ఎక్కడో దూరంగా ఉంది ఆ స్టాల్, దూరంగా చూశారు, అది నచ్చింది, వెంటనే కన్ను చూడగానే అక్కడికి ఏం వెళ్ళిపోతుంది, ముందు మనిషి నడవడానికి టైం పడుతుంది, మనస్సుకు అక్కర్లేదు కాబట్టి దానికి టికెట్ కొనుక్కునే పని లేదు, ఏ పని లేదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతుంది. అది వెంటనే అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు నడిచి వెళ్ళాలి, కాసేపు అవుతుంది కదా, నడిచి వెళ్తున్నాడు. ఇప్పుడు కోరికతో ఉన్న మనస్సు ఇది. ఈ చక్షురింద్రియానికి, ఇప్పుడు ఈ కంటికి ఏ మనస్సు ఆధారంగా ఉంది, కోరికతో ఉన్న మనస్సు ఆధారంగా ఉంది. ఇప్పుడు అది కూడా వెళ్తుంది అక్కడికి. తీరా వెళ్ళి అది తీసి చూపిస్తే, అది చూపించి తీసి ఇవ్వండి అని అడుగుతారు. అడిగేటప్పటికి చూస్తారు, బాగుంది అంటారు. అది తీసి చూసేటప్పటికి ఇంకా పక్క వాళ్ళు ఎవరో ఆల్రెడీ బిల్ చేయించుకున్నారు దానికి. సరే ఇంకొకటి ఇవ్వండి, ఇంకో పీస్ ఉంటుంది కదా, ఇవ్వండి అన్నారు. అప్పుడు అది లేదు అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఈ మనస్సు ఏమవుతుంది, బాధను అనుభవిస్తుంది. అవునా? ఇప్పుడు ఆ కోరికతో ఉన్న మనస్సు ఈ బాధను అనుభవిస్తూ ఉంది అని అన్నప్పుడు అర్థం చేసుకోండి, జీవుడి యొక్క స్థితి, వాడు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. లోకంలో అన్ని పోగొట్టుకున్నంత బాధగా ఉంటుంది అప్పుడు, ఆ క్షణాన ఉంటుందా లేదా? ఎందుకంటే ఒక చిన్న కోరికతో తనను గుర్తించుకున్నాడు అక్కడ. కోరిక తీరకపోతే తన స్వరూపం నశించిపోయింది అక్కడ. నేనే లేను, అది లేకపోతే అన్నంత బాధ కలిగింది. అందుకు బాధ ఎక్కువ అవుతుంది. ఎంతగా దాని మీద వ్యామోహం ఉందో, వ్యామోహం అంటే అర్థమవుతుందా, ఎంత తీవ్రమైన కోరిక ఉందో అంత ఎక్కువ బాధ కలుగుతుంది. ఏదో కాస్త నచ్చింది అనుకోండి, పోన్లే ఇంకో చోట ఇంకోటి కొనుక్కుంటాను అనుకుంటాడు. కాదు, ఇదే కావాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఆ హీరోయిన్ అది కట్టుకుంది కాబట్టి ఇప్పుడు నేను అది కట్టుకోవాలనుకున్నారు అనుకోండి, కట్టుకుంటేనే నా స్టేటస్ అనుకున్నాడు అనుకోండి, ఇంకెన్నో పోల్చుకుంటాడు. అల్లుతుంది అనమాట మనస్సు. ఏం చేస్తుంది, అల్లుతుంది. ఇది కట్టుకోకపోతే ఎట్లా, లేటెస్ట్ ఫ్యాషన్, ఇప్పుడు రేపే ఈ పార్టీకి అది కట్టుకోవాలి, లేకపోతే ఇంకేమైనా ఉందా, పరువు లేదు, మర్యాద లేదు, ఏమీ లేదు, అసలు ఉనికే లేదు అన్నట్లుగా అది భ్రాంతి కల్పిస్తుంటుంది. అక్కడ చూసి అందరు నాకే గతి లేక నేను కట్టుకోలేదు, అందరు కట్టుకొచ్చారు అలాంటి ఫ్యాషన్ చీరలు అనుకుంటారు. ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి, చీరలో ఉన్నాయా? ఎక్కడా లేవు, అవి ఎక్కడా ఉండవు. తీవ్రమైన కోరికలో మాత్రమే ఉన్నాయి. తీవ్రమైన కోరిక వల్ల మనస్సు ఎంత సృష్టి చేస్తుందంటే లోపల, ఇంకా ఎన్ని కొనుక్కున్నా సరే, ఎగ్జిబిషన్ అంతా తిరుగుతాడు, ఎన్నో కొనుక్కుంటాడు, కానీ ఆ ఒక్క చీరలోనే మనస్సు అక్కడ ఇరుక్కొని వచ్చింది పాపం. దాన్ని వెంట తెచ్చుకోలేకపోతున్నాడు. ఇంకా దాన్ని అక్కడ వదిలేసి వీడు వస్తూ ఉంటాడు. ఎంత ఆనందం కోసం ఎగ్జిబిషన్కి వెళ్ళాడు, అంతకంటే 100 రెట్ల దుఃఖంతో తిరిగి వచ్చాడు. వెళ్ళడం అయితే అయ్యింది కదా, చూడటం అయ్యింది కదా, అయినా సరే వాడికి సంతోషం మాత్రం రాదు. ఎందుకు? ఒకటే కారణం, ఆ ఇంద్రియం వెనుక కోరికతో కూడిన ఒక మనస్సును నిలిపాడు. ఆ కోరిక ఎన్ని రోజులు బాధిస్తుందంటే తీవ్రతను బట్టి బాధిస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకెవరైనా కర్మగాలి, ఇంకెవరైనా ఆ చీర ఇంకెక్కడైనా కట్టుకున్నారు అనుకోండి, అయ్యింది, పని అయిపోయింది. పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ గుర్తొస్తుంది. మళ్ళీ గుర్తొచ్చి, అరే ఆ రోజు ఎంత అనుకున్నాను కానీ కొనుక్కోలేకపోయాను. ఇది మనస్సు యొక్క ఆట. అయితే సుఖం కూడా అట్లాగే. సుఖము వస్తువుల్లో ఏముండదు, కానీ అది సుఖము వచ్చినట్లుగా భ్రాంతి కల్పిస్తుంది. ఇది వెనకాల వచ్చిన దుఃఖం కూడా భ్రాంతే. అంటే మనస్సు అల్లిన ఆట, అల్లింది అదంతే. ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది అది. ఇంకా ఇప్పుడెప్పుడో గుర్తు చేస్తుంది, ఏవేవో గుర్తు చేస్తుంది. వీడు ఇంకా అవన్నీ ఆలోచించుకుంటూ అక్కడే ఉంటాడు. ఇక్కడ మాత్రం దేహంతో తిరుగుతుంటాడు, మనుషులతో మాట్లాడుతుంటాడు, పనులు చేస్తుంటాడు. కానీ మనస్సు ఎక్కడో ఉంటుంది. ఈ కారణం ఏమి? చిన్న కారణం, కోరికతో కూడిన మనస్సు. అయితే ఇప్పుడు ఇటువంటి మనస్సే అదే క్షణంలో దుఃఖాన్ని సుఖాన్ని ఎట్లా కల్పిస్తుందో ఒక చిన్న కథలో చూద్దాం. ఒక బహుదూరపు బాటసారి ఉన్నాడట. అంటే అర్థమవుతుందా?
బహుదూరపు బాటసారి అంటే అర్థమైందా మీకు? చాలా దూరం ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఉన్నాడట. గుర్రం మీద ప్రయాణిస్తున్నాడు పూర్వకాలం. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎండ బాగా ఉంది కదా, కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక పెద్ద చెట్టు నీడ దగ్గరికి వెళ్ళాడట. చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని వెళ్ళాడు. గుర్రాన్ని పక్కన నిలబెట్టి చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు హాయిగా నిద్ర పట్టింది. ఆ చెట్టు నీడ హాయిగా సేద తీర్చింది. ముందు దేహానికి ఉన్న తాపం ఉంటుంది కదా, ఎండలో తిరిగి వస్తున్నాడు, సేద తీర్చింది. ఇప్పుడు అనుకున్నాడు, ఒక మంచి పరుపు దిండు ఉంటే చాలా బాగుండేది అనుకున్నాడు. ఠకీమని ప్రత్యక్షమైనయట. బాగుందా? మనకు కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? వెళ్ళి మ్యాట్రెస్ కొనుక్కోకుండా, షాపుల్లో ఏం తెచ్చుకోకుండా అనుకున్నంత మాత్రం చేతనే వాడికి ఒక పరుపు దిండు వచ్చేసినాయి. ఏం ఆలోచించలేదు, కోరిక తీరింది, పడుకున్నాడు అంతే. పడుకొని లేచేటప్పటికి చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే అలసటలో ఉన్నవాడికి నిద్రను మించిన హాయి లేదు. ఆ నిద్రలో చాలా హాయిగా ఉన్నట అనుభవించాడు. ఇప్పుడు అనుకున్నట్ట, కాస్త ఆకలి తీరేటట్టుగా మంచి రుచికరమైన ఆహారం ఉంటే బాగుండు అనుకున్నట్ట. అప్పుడేమైంది? అమ్మో, మీకు ఆ కథ కూడా తెలిసిపోయింది. టకీమని అది కూడా ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది ఏం ఆలోచించలేదు, లగాయించి తినేయటమే. అంతా తినేశాడు. రుచిగా ఉంది, బాగా ఉంది అనుకున్నాడు, తినేశాడు. తినేసిన తర్వాత ఇప్పుడు తిన్న తర్వాత ఏం కావాలి? నీళ్ళు అడిగేంత అమాయకుడు కానీ నీళ్ళు అడగరు. ఇప్పుడు అందరూ ఏం అడుగుతారు? ఐస్ క్రీమ్ తింటారు. హోటల్కి వెళ్తే ఏం తింటారు? ఐస్ క్రీమ్ తింటారా? ఒక ఐస్ క్రీమ్ ఉంటే బాగుండు అనుకున్నట్ట. వెంటనే ఐస్ క్రీమ్ కూడా వచ్చింది. ఇప్పుడు కొంచెం స్పృహ వచ్చింది. నేను అడుగుతున్నవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకున్నాడు. అనుకొని ఇక్కడెక్కడైనా దయ్యం ఉందా అనుకున్నాడు. అనుకోగానే ఏమొచ్చింది? ఇప్పుడు దయ్యం వచ్చింది అంతే. అమ్మ బాబోయ్, నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. ఏమైంది? తినేసింది. అంటే ఆ చెట్టు ఒక కల్పవృక్షం అట. కల్పవృక్షం నీడలో పడుకున్నట్ట. అంటే కల్పవృక్షం అంటే ఏది కోరిస్తే అది తీరుస్తుంది కల్పవృక్షం. ఆ నీడలో పడుకున్నవాడు ఇట్లా ఆలోచించగానే అట్లా వస్తుంది. ఇప్పుడు ముందేముంది? చక్కగా ఉన్నవాడు ఉండక ఒక కోరికలన్నీ తీరుతున్నాయి కదా, హాయిగా ఉండొచ్చు కదా, ఉండకుండా దయ్యం ఉందేమో అని ఎందుకు అనుకున్నాడు? వీడి మనస్సులో ఆ దయ్యం ఉంది కాబట్టి. అంటే అట్లా ఆలోచించే తీరు వీడి మనస్సులో ఉంది కాబట్టి దయ్యం ఉందేమో, నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. అంటే అదే క్షణాన ఒక మంచి ఆలోచనను తీసుకొస్తుంది. అదే క్షణాన విచక్షణ కోల్పోయి, విచక్షణ లేకుండా అంటే బుద్ధి లేకుండా ఆలోచించి ఇది ఇట్లా అయితే ఎట్లా అని ఒక చెడు ఆలోచనను కూడా అక్కడికక్కడే మనసు కల్పిస్తుంది. ఇప్పుడు మనకు ఆ చెట్టు కింద మిమ్మల్ని ఉంచామనుకోండి, మీరందరూ ఏం చేస్తారు? దాన్ని వాడుకోవడానికి చాలా నిగ్రహ శక్తి కావాలా లేదా మనసుకు? అంటే ఏ చిన్న దుర ఆలోచన కూడా రాకుండా ఉండాలి. అవునా? వచ్చిందంటే చచ్చామే, అంతే కదా. అంటే ఇప్పుడు మీకు అందరికీ ఆ చెట్టు ఇచ్చేస్తే అది అదృష్టమా దురదృష్టమా? మంచి చెడు అనేవి కూడా మనసు కల్పించేవి. మంచి చెడు కూడా లేవు అసలు. మనస్సే అంటుంది ఇది మంచిది అది చెడ్డది, ఇది మంచిది అది చెడ్డదని. ఎవరికి అది అదృష్టం అవుతుంది, ఎవరికి దురదృష్టం అవుతుంది? మంచి చెడు కాదు అక్కడ, నిగ్రహం. తన మనస్సును నిగ్రహించగలిగిన వాడికి అది చాలా ఉపయోగపడుతుంది. ఆ నిగ్రహం లేని వాడికి ఎప్పుడో అప్పుడు గ్యారంటీగా ఒక చెడ ఆలోచన వస్తుంది, వాడు చచ్చూరుకుంటాడు. అంతేనా? ఇప్పుడు మనకు జరుగుతుంది అదే. మన అందరం కూడా కల్పవృక్షం కిందనే ఉన్నాం. ఆ కల్పవృక్షమే లోపలున్న తన ఆత్మ తేజస్సు. ఆత్మ తేజస్సు వల్లనే ఇప్పుడు లోకంలో, సృష్టిలో మనం అనుభవిస్తున్న జీవితంలో మనకు కలుగుతున్న అన్ని సంఘటనలు కూడా మనఃకల్పితమే గాని, అంటే మనస్సు చేత కల్పింపబడినవే గాని ఏ సృష్టికర్త వాటిని చేయటం లేదు. ఇది బాగా గుర్తించండి. ఎందుకంటే వేదాంతానికి వచ్చిన తర్వాత సత్యాన్ని కళ్ళారా చూడాలి, ఒప్పుకోవాలి, అనుభవించాలి. ఏ స్థితిగతులు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ మనస్సు కల్పించినవే. అయితే మీలో ఎవరైనా లేచి అడగచ్చు, నా జీవితం అంతా ఇంత అస్తవ్యస్తంగా ఉంది, డబ్బులు లేవు సరిగ్గా, హోదా లేదు సరిగ్గా, పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినరు, రోగాలు ఉన్నాయి దేహానికి, ఇవన్నీ నేను కల్పించుకుంటానా అని అడుగుతాడు. ఈ మాట అడుగుతారా మీరు? చెప్పండి, అడగచ్చు కదా, అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీకు అర్థమైనా కాకపోయినా
100కి 200% మీరు కల్పించింది. మీరే కాదు, ఎవరి జీవితానికి వాళ్ళే కర్తలు. మనం ఉన్నది కల్పవృక్షం కిందనే. ఇప్పుడు కావాలనుకుంటే ఈ జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటే కూడా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మంచి చెడులు అన్నీ మీరే కల్పించుకున్నారని ఒక శాసనం చెప్పామనుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, దానికి ఒక మంచి ఉపాయం కూడా చెప్తున్నది ఏమిటి? దాన్ని సరి చేసుకోవాలంటే కూడా తన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లోనే మొత్తం ఉందంటే తన మనస్సు యొక్క ఆలోచనలు. అయితే ఈ మనస్సు పనిచేసే యంత్రాంగాన్ని 5 భాగాలుగా అర్థం చేసుకుందాం మనం. ముందు మనస్సుకున్న మొదటి శక్తి ఏమిటంటే సంకల్ప వికల్ప శక్తి అంటారు. అంటే సంకల్పములు చేయగలదు, వికల్పములు చేయగలదు. సంకల్పం అంటే మీకు అర్థమవుతుందా? ఏదైనా చేయాలని అనుకోవటం. అనుకోవటం అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా చేయాలంటే అనుకోవాలా లేదా? అనుకోవాలి. పొద్దున్న లేచి కాఫీ తాగాలన్నా అనుకోవాలా లేదా? మీరందరూ కాఫీ తాగుతారా? చెప్పండి, ఎంతమంది తాగుతారు? మిగతా వాళ్ళు తాగరా? టీ తాగుతారా? అయితే ఇప్పుడు దానికి కూడా అనుకోవటం అనేది ఒక ప్రక్రియ ఉందా లేదా? ప్రతి చిన్న ప్రవర్తన మనం ఏది చేయాలన్నా సరే ముందు మనం లోపల అనుకుంటాము, ఆ తర్వాతే దాన్ని బయట క్రియారూపంలో చేస్తాం. లోపల సంకల్పం చేస్తాము, దాన్ని క్రియారూపంలో చేస్తాం. ఇప్పుడు మనస్సుకున్న పెద్ద శక్తి ఇది సంకల్ప శక్తి. దానికి ఆహారం ఏమిటంటే జ్ఞానేంద్రియములు ఏమిస్తున్నాయో ఆ సమాచారం అంతా దానికి ఆహారం. ఇప్పుడు మనం మామూలుగా స్థూల దేహంతో తినడం ఎన్నిసార్లు తింటారు మీరు రోజుకు? 3 అంటున్నారు, అంటే 3 సార్లు. ఇంకా మధ్యలో పకోడీలు, టీలు, కాఫీలు అవి వేరే అంటారా? అవి కాక 3 times, అవునా? సరే 4-5 సార్లు అనుకుందాం. మహా అయితే ఇంకా బాగా టీ తాగే శక్తి ఉన్న వాళ్ళు 10 సార్లు తాగుతారేమో, అంతేనా? ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అన్నిసార్లు. ఇది స్థూల దేహానికి తిండి. కానీ మనస్సుకు ఆహారం, మనం మనస్సుకు ఎప్పటికీ ఆహారం పెడుతూనే ఉంటాం. 24 గంటలు 24 గంటలు పెడతాము, ఒక సుషుప్తి అవస్థలో తప్ప. అంటే నిద్రలో కలగండే సమయంలో కూడా మనస్సు ఆన్లోనే ఉంది. సుషుప్తి అంటే గాఢ నిద్ర, డీప్ స్లీప్ అంటాం కదా, మనకు బాగా గాఢ నిద్ర అవస్థలో తప్ప మిగతా అన్ని వేళల్లో కూడా మనం మనస్సుకు తిండి పెడుతున్నాం. ఎట్లా? జ్ఞానేంద్రియంలో చేత. అంటే కన్ను చూచే రూపాలు, దృశ్యాలు, చెవి వినే శబ్దాలు, స్పర్శలు, వాసనలు, రుచులు. అయితే విషయాలన్నీ కూడా ఇవన్నీ కలుపుకొనే విషయాలు తయారవుతాయి. ఒక్కొక్క విషయంలో ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళి ఇప్పుడైతే కాస్త విశ్రాంతిగా బాగా పడుకునే సీట్లు అవి ఇవి వస్తున్నాయని విన్నాడు, వీడికి తెలియదు కానీ అట్లా వస్తున్నాయి. ఇంటర్వెల్లో కూడా చాలా తిండి సామాన్ ఎక్కువ అయ్యింది. ముందంటే ఒక పాప్కార్న్ ఏదో తినేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా చైనీస్, ఇంకా సాయిస్ అన్నీ తింటుంటారు, అవునా? అవన్నీ తింటున్నారు, సినిమా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి? మీరు పిజ్జా తింటూ పడుకొని సినిమా చూస్తూ నవ్వుతున్నారు. ఈ మనిషికి ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి? ఒక సోఫా లాంటి బెడ్లో పడుకుంటే స్పర్శేంద్రియం ముందు సాటిస్ఫై అయిపోయింది, అవునా? హాయిగా ఉంది. ఆ తర్వాత శబ్దం అయితే నాన్ స్టాప్గా నడుస్తుంది కాబట్టి పాటలు వచ్చినా, తిట్లు తిడుతున్నా, ఏదొచ్చినా ఎంజాయ్ చేస్తున్నారు, అవునా? కళ్ళు నాన్ స్టాప్గా చూస్తూనే ఉంటాయి సినిమాలో. 3 ఇంద్రియాలు అయినాయా? తర్వాత రసనేంద్రియానికి మాత్రం అది కంటిన్యూస్గా పని చేయిస్తే మనం బ్రతకలేం కాబట్టి గ్యాప్ ఇస్తూ మధ్యలో ఒక ఐటమ్ తిన్న తర్వాత ఇంకాసేపటికి ఇంకొక ఐటమ్ తిని ఇంకాసేపటికి ఇంకొక ఐటమ్ తింటున్నాం. అంటే 4 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి సినిమా థియేటర్లో. ఈ 4 ఇంద్రియాల వెనుక మనసు ఏం చేస్తుంది? ప్రధానంగా శ్రవణేంద్రియాన్ని, చక్షురింద్రియాన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ముందు ఏమొస్తుందో వినకుండా ఉండకూడదు, ఏ డైలాగ్ మిస్ కాకూడదు, ఏ పాట మిస్ కాకూడదు, చూస్తూనే ఉండాలి. ఎవడైనా మధ్యలో అడ్డం వస్తే జరుగు బాబు అంటాడు. అంటే ఈ రెండింటికి మాత్రం విరామం లేకుండా
మనసు సాటిస్ఫై చేస్తుంది వెనకాల, ఈ మధ్యలో ఇంకా వేరే సాటిస్ఫాక్షన్స్ వేరే ఉంటాయి. అంటే ఇది ఇక్కడ. అదే ఎగ్జిబిషన్లో వెళ్తున్నారనుకోండి, తినుకుంటూ పాప్కార్న్ తినుకుంటూ చుట్టూ చూసుకుంటూ పాటలు వినుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఇంకొక ఇంద్రియం కూడా సాటిస్ఫై అవుతుంది. ఏమిటది? నడుస్తున్నారు. కాళ్ళ దూల తీరేదాకా ఎగ్జిబిషన్లో తిరగాలి, అవునా? ఇంటికి వచ్చి డామ్ అని పడవచ్చు. అంటే ఇన్ని ఇంద్రియాల సాటిస్ఫాక్షన్ కోసమే మనము రిక్రియేషన్ అని ఒక పదం పెట్టుకొని, అంటే ఏ సుఖమైన అనుభవించడానికి, హాలిడేస్కి వెళ్ళటానికి ఎందుకు మనం ఏం చేస్తున్నాం? ఈ ఇంద్రియ గ్రహింపులతోనే పనిచేస్తున్నాం. అంటే ఇవి లేకుండా ఏ క్షణమైనా మీరు ఉన్నారా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి. ఈ 5 ఇంద్రియాల ద్వారా సమాచారం లోపలికి తీసుకోకుండా మనస్సుతో, కేవలం మనస్సుతో ఎప్పుడైనా ఉంటారా? నువ్వు అంత ముందుకు వెళ్ళిపోకు, ఇంకా ఇక్కడే ఉండు. ఎందుకంటే కోరికతో ఉన్న మనస్సు స్థానంలో మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత కోరిక లేని మనస్సు ఉంటుంది కదా, అప్పుడు అది చెబుతూ కానీ ఉండదు. అంటే వీటి వల్ల ఎప్పుడు మనకు ఒకటేమో ముందు సంకల్ప వికల్పాలు, ఆ తర్వాత దానికి గ్రహింపు. ఈ పంచ జ్ఞానేంద్రియముల గ్రహింపు నిరంతరాయంగా ఉంది. మనిషి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉన్నంతసేపు కూడా ఈ పంచ జ్ఞానేంద్రియ గ్రహింపు నిరంతరాయంగా ఉంది, దాంతోనే పనిచేస్తుంది. ఆ తర్వాత దానికి ఏముంటుందంటే మనసు ముందు ఏమిటి? సంకల్ప వికల్పాలు, తర్వాత గ్రహింపు. ఆ తర్వాత దాని శక్తి ఏమిటంటే దాన్ని ఏం చేస్తుంది? అది అంటే విపర్యయం అంటారు. విపర్యయం అంటే దానితోనే ఒక వ్యతిరేక గ్రహింపు అన్నమాట. అంటే తను కాని దానితో తనను తాను తాదాత్మ్యత కల్పించుకుంటుంది. ఇప్పుడు ఒక విషయం చూసినప్పుడు ఇందాకటి ఉపమానంలో ఆ కోరికతో తనను తాను తాదాత్మ్యత కల్పించుకొని అదే నా స్వరూపం, అదే నా స్వరూపం, అది లేకుండా ఉండలేనంత నిగ్రహం లేని స్థితికి తీసుకెళ్తుంది. అది కూడా చేసేది మనస్సే. మనస్సు చేసే మాయనే అది. అంటే దాని ఆట ఆడిస్తుంది అన్నమాట మనిషిని. బాగుంది బాగాలేదని ఒక పదార్థంలో ఎక్కడా లేదు సృష్టిలో. మంచి చెడు అనేది, బాగుంది బాగాలేదని సృష్టిలో ఏ పదార్థానికి లేదు. కానీ ఎవరు దాన్ని చూస్తున్నారో, ఎవరు దాని గురించి చెప్తున్నారో వాడి వ్యాఖ్యానం అది బాగుంది బాగాలేదని. ఇప్పుడు ఆ పువ్వు బాగుందా బాగాలేదంటే పువ్వుకి బాగుండుట బాగా లేకుండుట అనేది లేదు. వాసనకు కూడా బాగుండుట బాగా లేదనుట లేదు. కానీ మన వ్యాఖ్యానం ఇది చాలా బాగుంది అని అంటాడు చూడగానే. ఎందుకు? వీడి మనస్సుకు ఆహ్లాదం కలిగించింది కనుక అది బాగుంది. ఏదైనా సరే. దీనికి కూడా ఒక హాస్యం ఏం చెప్తారంటే, 2 స్నేహితురాళ్ళు ఉన్నారట. చిన్నప్పటి స్నేహితురాళ్ళు మార్కెట్లో కలుసుకున్నారు. మార్కెట్లో కలుసుకున్న తర్వాత ఒక అమ్మాయి ఏమో చేపలు అమ్మే అమ్మాయి, ఫిష్ అవి అమ్మే అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఏమో మల్లెపూలు అమ్మే అమ్మాయి. వీళ్ళిద్దరు కలిసి చిన్నప్పటి స్నేహితులు మార్కెట్లో కలుసుకున్నారు. చాలా కాలం అయింది కదా, ఇంటికి రమ్మని తీసుకెళ్ళిందట. మల్లెపూలు అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వెళ్ళింది. అయితే స్నేహితురాలు వచ్చింది కదా అని చక్కగా అంతా మల్లెపూలతో డెకరేషన్ చేసింది ఇల్లంతా. రాత్రి పడుకునే సమయానికి ఈ చేపల బుట్ట బయట పెట్టి ఈ అమ్మాయిని లోపల పడుకోబెట్టింది. ఈ అమ్మాయికి ఎంతసేపటికి నిద్ర రావట్లేదట. అటు పొర్లుతోంది, ఇటు పొర్లుతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు? చేపల వాసన చూసే ముక్కుకు మల్లెపూల వాసన రుచించటం లేదు. అది ఆహ్లాదంగా లేదు. అంటే ఇప్పుడు చేప వాసన ఎట్లా ఉంటుంది? మామూలుగా అందరికైతే కంపు కొడుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి చాలాసేపు బాధపడి ఏమన్నదంటే, ఏమైంది నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు, ఏమైనా బాధ ఉందా లోపల, ఏం కష్టం ఉందంటే, దయచేసి నా చేపల బుట్ట తెచ్చివ్వు అని అడిగిందట. తెచ్చి నా తల దగ్గర పెట్టు, ఒక చేప తీసి అక్కడ వారేస్తే నాకు వాసన వస్తే అదే నిద్ర వస్తుందంట. అంటే కమ్మగా నిద్ర రావటానికి మల్లెపూలు అవసరమా, సెంట్ అవసరమా, పరుపులు అవసరమా? ఏం అవసరం లేదు. తను ఏదనుకుంటే అది కావాలి, ఇంతే అవసరం. అంటే మనస్సు మనిషిని ఎంత మాయలో ముంచేస్తుంది మనం అర్థం చేసుకోవాలి. అదే అలవాటు అయిపోతుంది కొన్నాళ్ళకు. ఆ అలవాటు అయిపోయిన తర్వాత ఎంతగా అలవాటు అవుతుందంటే, ఇప్పుడు అది కాదంటే వీడు భరించలేడు. అలవాట్లను తీసేయమంటే భరించలేరు. ఇప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ చైతన్యాన్ని గుర్తించడానికి సిగరెట్ మానేయమని చెప్పామనుకోండి, సిగరెట్ తాగేవాడు మానేస్తాడా? చైతన్యం లేదు, గీతన్యం లేదు, పో అంటాడు. నువ్వు బ్రహ్మం అవుతావు బీడీ తాగడం మానే అన్నావు అనుకోండి, నాకు బ్రహ్మం వద్దు ఏమొద్దు నేను బీడీ తాగుతాను అంటాడు.
అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ ముక్తి అయినా సరే వాడి అలవాట్లను మాత్రం మార్చుకుంటాడా? సిగరెట్ మానేస్తే చైతన్య స్వరూపుడు అవుతావు అని చెప్తోంది శాస్త్రం. అంటే సిగరెట్ వల్ల చైతన్యం తెలియకుండా ఉంటుందా? అంత ఏముంది అందులో? ఇది తాగితే మాత్రం కాదా అని కాదు. ఇక్కడ ఆ విషయం ఏమిటంటే కోరికతో కూడిన మనస్సు అనేది అంశం బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనను ఆడిస్తున్నది ఏమిటి? కోరికతో కూడిన మనస్సు. ఇంకొక విషయం కాదు, అక్కడ సిగరెట్ తప్పు కాదు, అది వ్యసనం తప్పు. అంటే అది లేకపోతే నేను ఉండలేను అంటున్నాడు. ఏమంటున్నాడు? అది లేకపోతే నేను ఉండలేను. నేనుకు ముడిపెట్టుకున్నాడు కాబట్టి అది లేకపోతే నేను ఉండలేను అంటాడు. ఏ చిన్న అలవాటు చెప్పినా మారాడు. ఇన్ని నియమాల లిస్ట్ ఇచ్చారా మీకు? అందులో ఏ ఒక్క చిన్న చేయమన్నా సరే అమ్మో ఎందుకు, అది నేనై ఉంది, ఇప్పుడు నా స్థానాన్ని ఆక్రమించుకొని ఉంది కనుక అది కాదు. అయితే ఇప్పుడు అవన్నీ తీసేస్తేనే ముక్తియా లేకపోతే ముక్తి లేదా అంటే అద్దం ఎదురుగా ఉంది, బాగా దుమ్ము పట్టుంది, మొహం ముందు పెట్టుకుంటే మొహం కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? అశుద్ధమైంది కనుక, శుద్ధంగా లేదు కనుక. అంటే ఈ మనస్సు అనే దానిని ఇంత దోషభూయిష్టంగా, దాన్ని కోతిలాగా, దాన్ని మరీ ఇంత వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేస్తున్నది ఎందుకంటే అటువంటి మనస్సులో ఆత్మయే ప్రతిబింబిస్తున్నా కూడా కనిపించదు. ఇప్పుడు లేదా మనస్సు దేని శక్తితో నడుస్తోందండి? దానికే సొంత శక్తి ఉందా? చంద్రకిరణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎంత ఆహ్లాదాన్ని కలిగించినా చంద్రునికి స్వతసిద్ధమైన వెలుగు లేదు. చంద్రకాంతి ఎవరి కాంతి? సూర్యకాంతి. అరువు తీసుకున్నది. అరువు తీసుకోవటం అంటే అప్పు తీసుకోవటం. దాని దగ్గర తీసుకుంటే గానీ దీనికి లేదు. కానీ చంద్రకిరణాలు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. లోకంలో అన్ని ఔషధాలన్నిటినీ పుష్టినిచ్చింది చంద్రకాంతియే. అయినా కూడా అది సూర్యకాంతియే గాని చంద్రకాంతి సొంతది కాదు. అట్లాగే మలినమైన అద్దంలో ఎట్లాగైతే మన మొహం కనిపించదో, మనస్సు మలినంగా ఉంటే, మనస్సు వ్యసనాలకు గురై ఉంటే, అన్ని ఇంద్రియ వ్యసనాలకు మనస్సే కారణం వెనుకాల. అనుకుంటే ఎంతసేపు అండి? ఇది మనకు అలవాటు లేదంటే బాగా అలవాటు ఉంది. ఎట్లా అలవాటు ఉందంటే, ఒక కోరిక కోరుకొని వీడు స్వయంగా ఒక వ్యక్తిని చూశాడు, పెద్దగా ముందు నమ్మకం ఉండేది కాదు ఇట్లా చేయగలరా మనుషులని. కానీ ఒక ఆవిడని చూశాడు, ఎవరో దగ్గర అప్పు తీసుకున్న అప్పు తిరిగి రావాలట. దానికోసము కొన్ని సంవత్సరాల తరబడి అన్నం తినటం మానేసింది ఆవిడ. అన్నమే అంటే వేరే తిండి తిన్నదనుకోండి, కానీ అన్నం అనే ఏ వరి అన్నం ఉంటుందో అది తినటం మానేసింది. ముందు తెలియగానే అన్నం తినరంటే చాలా మహాభక్తురాలేమో, నిగ్రహ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుకున్నాడు. తర్వాత ఏమిటి విషయం అని అడిగితే అప్పు తీరటం కోసం. ఆఫ్టర్ ఆల్ అప్పు తీరటం కోసము అన్నం తినకుండా నిగ్రహించగల శక్తి ఒక సామాన్య మనిషికి ఉందా లేదా చెప్పండి. అట్లా మొక్కులు మొక్కి ఎంతమంది ఎన్ని చేస్తున్నారు లోకంలో? మీకు అందరికీ తెలుసా తెలియదా? ఒక చిన్న మొక్కుకొని ఒక చిన్న ఆపద రాగానే ఎంత పెద్ద కష్టాన్నైనా సరే అవలీలగా చేసేస్తానని మొక్కేసుకొని చేస్తాడా లేదా చెప్పండి? చేస్తాడు. అంటే అంత నిగ్రహ శక్తి ఎవరికి ఉంది? కేవలం మనస్సుకు. అంటే అనుకున్నంత మాత్రం చేతనే అది ఏదనుకుంటే అది చేయించగలదు జీవుడితో. చేస్తున్నాడు జీవుడు. చేస్తున్నాడా లేదా? అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, సాధనలో ముందుకెళ్లే వాడికి శుద్ధమైన మనస్సు ఉంటే, శుద్ధమైన స్ఫటికం లాంటి మనస్సు అంటారు దాన్ని. స్ఫటికం అంటే తెలుస్తుంది కదా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాని వెనకాల ఏం పెట్టినా సరే దాని రంగు స్పష్టంగా కనిపిస్తుంది. అదే అశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మురికి ఉంది, ఇంతే. మురికి తీసేయి. ఎవ్వరూ ఆత్మస్వరూపాన్ని అరువు ఇవ్వక్కర్లేదు. అది అరువిచ్చేది కాదు, అది మీ సొంతం. స్వతసిద్ధం సత్సమృద్ధం. అది తనకే ఉన్న తన స్వరూపము తనకు కనిపిస్తుంది. దానివల్ల లాభం ఏమిటి అంటే, ఏ ఇంద్రియాల వ్యామోహంలో మనస్సుకు నిగ్రహం లేక
కష్ట సుఖాలను అనుభవిస్తూ నేను అనుభవించలేకపోతున్నానని జీవుడు కష్టపడుతున్నాడు, అది అవలీలగా నిగ్రహిస్తాడు. ఏది ఏం చేయలేదు, స్థూల దేహం ఏం చేయలేదు, మనస్సు ఏం చేయలేదు, ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకు? అక్కడ ఆత్మ చైతన్యం ప్రతిబింబించాలి. అంటే శుద్ధమైన మనస్సు చాలా చాలా అవసరం. ఇప్పుడు సాధనలో నియమాలన్నిటిలో కూడా ముఖ్యమైన నియమము ఆహార నియమం అంటారు. ఆహార నియమం అంటే తప్పకుండా భౌతిక దేహానికి పెట్టే ఆహార నియమం ఉండి తీరాలి. ఆహారం ఎంత నియమబద్ధంగా శుద్ధంగా ఉంటుందో అంత తన మనస్సు తన బుద్ధి అవన్నీ కూడా అంత శుద్ధమైపోతాయి, అది తప్పకుండా. కానీ అదే సమయంలో మనస్సుకిచ్చే గ్రహింపు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? 3 సూత్రాలు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అన్నాడా? అంటే ఈ చెడు అనవద్దు, వినవద్దు, కనవద్దు, చూడొద్దు అంటే అర్థం ఏమిటంటే, ఆ గ్రహింపు వచ్చిన వెంటనే మనస్సుకు ఇంకొక గుణం ఉంది, ఏమిటంటే దానికి ప్రతిస్పందిస్తుంది. అది భావోద్వేగాల రూపంలో దాని ప్రతిస్పందనలను చూపిస్తుంది. ఇప్పుడు భావోద్వేగాలంటే ప్రేమ, రాగం, ద్వేషం, కరుణ, దయ, కోపం, ఇంకా యాంగ్జైటీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనస్సు యొక్క గుణాలు, మనస్సు యొక్క ధర్మాలు. వీటన్నిటినీ కూడా దేని వల్ల వస్తున్నాయి? ఇవి ఉన్నవాడికి ఉన్నట్టు కోపం రాదు. ఎప్పుడొస్తుంది కోపం? ఎప్పుడొస్తుంది చెప్పండి చూద్దాం. మీకు అందరికి కోపం వచ్చిందా ఎప్పుడైనా? ఇంతవరకు కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు లేరు, ప్రూవ్ అయిపోయింది. సరే, ఇప్పుడు చెప్పండి, ఎందుకు కోపం వచ్చింది మీకు? ఒక్క కోపం వచ్చిన సంఘటనని చెప్పండి, ఎందుకు కోపం వస్తుంది? ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్పండి, మీ జీవితంలో జరిగిన కోపం ఎందుకు వచ్చింది మీకు? 2 చెప్పారు ఇక్కడ. మనస్సుకు నచ్చినప్పుడు ఒకటి, ఇంకొకటి పనికి ఆటంకం వస్తే కోపం వస్తుంది. దానికి మూల సూత్రం ఏమిటంటే, ఇక్కడ విషయంలో ఇంతే కనిపిస్తుంది మనకు. మూల సూత్రం ఏమిటంటే, కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కామ క్రోధోద్భవం వేగం అంటారు భగవద్గీతలో. అంటే కామము నుండి ఉద్భవించిన క్రోధం. ఎందుకు? కోరిక తీరకపోతే వెంటనే వచ్చేదేమిటి? కోపం. ఆ కోపం చాలాసేపు ఉంటుంది. ఎవరి మీదనైనా తీర్చగలిగిన వాళ్ళు ఉంటే తిట్టేసుకుంటారు, పోతుంది. కానీ దాని తర్వాత బాధ. కోపడ్డవాడికి తిట్టామనుకోండి, ఆ బాధ ఎవరికి వస్తుంది? విన్నవాడికి అన్నవాడికి ఇద్దరికి వస్తుందని ప్రాస కలిపి చెప్పారు ఎవరో. సరే, విన్నవాడికి వస్తుంది, అన్నవాడికి వస్తుంది అన్నాం. విన్నవాడు కోపంతో ఊగిపోయి అన్నాడు ముందే, వాడికి ఆల్రెడీ వచ్చింది ఆ కోపం. ఇప్పుడు అన్నవాడికి కోపం వచ్చింది. విన్నవాడికి కోపం రావటానికి వాడి చాయిస్ ఉంది అక్కడ. బుద్ధుడు ఇట్లాగే భిక్షాటనకి వెళ్తాడట. భిక్షాటనకి వెళ్తే బాగా నిందించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడంటే మనకు బుద్ధుడు దేవుడు, కానీ అప్పుడు ఉన్నప్పుడు ఎవరికి విలువ ఉండదు. మహాత్ములు భూమి మీద ఉండగా ఎవరికి విలువ ఉండదు. వాళ్ళు చచ్చిపోతేనే మన వాళ్ళు గుర్తిస్తారు. శిలా విగ్రహం కట్టడాలు, దండలేయడాలు అన్నీ చచ్చిపోయిన తర్వాతనే. మన పక్కనే తిరుగుతున్నప్పుడు మనకు కనిపించదు, అర్థం కూడా కాదు. అట్లాగే బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు బాగా నిందించే వాళ్ళు కూడా ఉండేవారట. ఎందుకంటే బుద్ధుడు ప్రభావితం చేసినంత అంతమందిని ఎవ్వరూ ఇంతవరకు బోధ చేత ప్రభావితం చేయలేదట. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసి భిక్షువులుగా మార్చేశాడు ఆ కాలంలో. అప్పట్లో ఇంకా మీడియా లేదు, ఏం లేదు, ఊరూరా తిరగటమే. అప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ భిక్షువులైతే అప్పుడు ఎట్లా ఉంటుంది? అందరికీ తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండగా మీ పక్కింటి వాళ్ళ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు బ్రహ్మచర్యం తీసుకుని సన్యాసి అవుతాను అన్నాడు అనుకోండి, మీరేమంటారు? వాళ్ళని బాధపడతారా, అభినందిస్తారా? మీ పిల్లలు కాదు, మీరు సేఫ్. చెప్పండి, పక్క వాళ్ళ పిల్లలు. వాడు గొప్పగా అయ్యాడు, ఇప్పుడు ఏ వివేకానందులాగానో అయిపోయాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? ఆనందిస్తారా లేదా? మీ కొడుకు చక్కగా ఎంత సంస్కారవంతుడు, ఎంత మంచివాడు, లోక కళ్యాణం కోసమే పుట్టాడు, మహాత్ముడు అంటారా? అనరా? అంటారు. అదే మీ కొడుకు సన్యాసం తీసుకుంటానంటే ఎంతమంది సహకరించే వాళ్ళు ఉంటారు ఇక్కడ? ఒక ఆయన చేయొత్తాడు, చాలా సంతోషం. 2-3 చేతులు, చాలా చాలా సంతోషం. అట్లాంటి వాళ్ళు కావాలి లోకానికి. ఇప్పుడు
అందరూ అంబానీలు అయిపోవాలి నా కొడుకు అనుకోకూడదు, వివేకానందుడు అవ్వాలని అనుకోవాలి. అట్లాగే బుద్ధుడు ఇట్లాగే చెప్పి అందరినీ మార్చేస్తుంటే భిక్షువులు అయిపోతున్నారు. ఆ కోపం ఉండేది గ్రామస్తుల్లో, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళలో. భిక్షకు వెళ్ళినప్పుడు బాగా తిట్టేవాళ్ళట, నీ వల్ల అందరు చెడిపోతున్నారు, నువ్వు లోకాన్ని చెడగొడుతున్నావు అని. తిడితే అసలు బుద్ధుడు కొంచెం కూడా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడట. శిష్యులుగా అంత నిగ్రహం ఉండదు కనుక ఒక్కొక్కసారి అనేవాడు, ఎందుకు స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు వాడు అంత తిడుతుంటే అంటే, ఆ తిట్టిన వాడిని నేను తీసుకోలేదు అన్నట్టు. తీసుకుంటే కదా వస్తుంది కోపం, నేను తీసుకోలేదు, అప్పుడు అది ఎక్కడుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు మీ చేతికి ఇచ్చాను, తీసుకుంటే మీ దగ్గర ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ చేతిలోనే ఉంటుంది, అంతేనా? వీడి చేతిలోనే ఉండిపోయింది. అట్లాగే తిట్టు అన్నవాడైతే కోపాన్ని బాగా తెచ్చుకొని అన్నాడు, కానీ తీసుకున్నవాడు తీసుకోలేదు, అంతే, వీడికే ఉంటుంది అది. సింపుల్ సూత్రం. ఎవరికైనా సరే, ఎవరైనా తిడుతూ ఉంటే మీరేమీ అనకపోతే వాడు నోరు మూసుకుంటాడు. ఒకటి, వాడు ఇంకేం చేయలేడు. మాటకో ప్రతిస్పందన ఉంటే తప్ప దాన్ని పెంచలేం మనం ఏం అనకపోతే ఏం చేస్తాడు వాడు? వీడిని తిట్టినా ఒకటే, గోడని తిట్టినా ఒకటే అనుకొని వెళ్ళిపోతాడు, అంతేనా? అక్కడితో ఆ అంశమే ముగిసిపోయింది. ఇప్పుడు మనసు చేసే పని ఏమిటి? సంకల్ప వికల్పాలు, గ్రహింపు అనే ఆహారం పెడుతుంది దానికి. ఎప్పుడు చూసినా జ్ఞానేంద్రియముల చేత సమాచారాన్ని ఇచ్చి ఇది బాగుంది అనేటట్టు, అది బాగుంది అనేటట్టు చేస్తుంది ఒకటి. మూడవది దానికి వచ్చేది ఏమిటంటే ప్రతిస్పందన. ప్రతిస్పందన ఎప్పుడు వచ్చిందో భావోద్వేగాలు వస్తాయి దాని నుండి. భావోద్వేగాలు అంటే ప్రేమ కూడా భావోద్వేగమే, ద్వేషం కూడా భావోద్వేగం. అంటే ఏ రకమైందైనా సరే, మంచిదైనా చెడ్డదైనా, అది మనసులో కలిగే ఒక భావనయే కానీ అది అక్కడ లేదు, ఆ విషయంలో అది లేదు. కానీ తనకు కరుణ కలిగింది, దయ కలిగింది, ఇవన్నీ మంచివైనా సరే మనస్సులో కలిగే భావోద్వేగాలే, చెడ్డవైనా సరే మనస్సులో కలిగే భావోద్వేగాలే. అంటే మనస్సు యొక్క అంశం ఏమిటి? సంకల్ప వికల్ప శక్తి. చెప్పండి. రెండవది గ్రహింపు, అంటే ఇంద్రియాల చేత, జ్ఞానేంద్రియముల చేత అనుక్షణము దానికి గ్రహింపు ఉంది. మూడవది ప్రతిస్పందన. చెప్పండి. నాలుగవది భావోద్వేగాలు. ఐదవది ఏమిటంటే ఈ భావోద్వేగాల వల్ల తన రూపాన్ని, మారు రూపాన్ని చూపిస్తుంది అది. అంటే నేను అన్న ఒక స్థిర స్వరూపానికి ఇప్పుడు నేను మంచివాడిని, ఇప్పుడు నేను చెడ్డవాడిని, ఇప్పుడు నాకు అసూయ ఉన్నవాడిని, అంటే అన్ని భావోద్వేగాలను కూడా తన స్వరూపానికి చూపించి ఇది నేను అనిపిస్తుంది మన చేత. ఎదుటివాడిని కూడా అట్లాగే అనుకుంటాం కదా, వీడు మంచివాడు అంటాం. ఎప్పుడు మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, వాడు మంచివాడు. మనకు అనుకూలంగా ఒక్క మాట తప్పు చెప్పాడు, ప్రతికూలంగా అంటే మనకు నచ్చని మాట చెప్పాడు, వెంటనే వాడు ఏమవుతాడు? చెడ్డవాడు. వాడు మంచివాడుగా చెడ్డవాడు కాదు, రెండు నీ మనస్సే చెప్పింది అది. అంటే భావోద్వేగాల వల్ల వెంటనే కలిపే విపర్యయం ఏమిటి? తప్పుడు గుర్తింపునిస్తుంది అది. తన గురించింది, బయట గురించింది, అంటే అందరి గురించిన తప్పుడు ఇన్ఫర్మేషనే క్రియేట్ చేస్తుంది. మనస్సులో ఒక ఇంప్రెషన్ తీసుకుంటాడు. మీకు గుర్తుంటుందా? ఎప్పుడో చిన్నప్పుడు పోట్లాడిన వ్యక్తితో ఆ ఇంప్రెషన్ని లోపల పెట్టుకుంటాడో లేదా? ఎప్పుడో ఒక మాట అన్నాడని వాడు మర్చిపోడు దాన్ని, వాడు ఒక్కసారి అంటాడు, కానీ వీడు జీవితాంతం ధారణ చేస్తాడు దాన్ని. అంటే మనస్సు ఏం చేస్తుంది? ఇటువంటి ఇంప్రెషన్స్ ని క్రియేట్ చేసి ఒక తప్పుడు గుర్తింపునిస్తుంది. సూడో ఐడెంటిఫికేషన్ అంటారు దాన్ని. ఆ సూడో ఐడెంటిఫికేషన్ అంటే ఈ 5 రూపాల్లో మనస్సు ఒక వల పన్నుతుంది. మన జీవితం అంతా ఈ విషయంలో వల. ఇంతకంటే వేరే ఏమైనా ఉంటే మీరు వచ్చే వారానికి మననం చేసి కొంచెం చెప్పండి నాకు. అన్ని వీడే చెప్పకుండా మీ స్వానుభవంలో ఇంకా ఎట్లా చేస్తుంది, ఇంకా దానికి ఏమైనా గుణాలు ఉంటే చెప్తే, మీ మనస్సు కదా, మీకు కూడా ఉంది, వీడికి ఎట్లా మనస్సు ఉందో మీకు అట్లా మనస్సు ఉంది కదా, మీరు అది గుర్తించాలి. అంటే ఇవాటికి తొందరగా ముగిద్దాం. ఇవాటికి 42 రోజులు అయింది ప్రవచనాలు మొదలుపెట్టి. అంటే అర్థమండల దీక్ష అయిపోయింది, మండల దీక్ష కూడా అయిపోయింది. ఇంతకెవరైనా హోంవర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? కొన్ని అభ్యాసాలు ఇచ్చాం కదా, ఎవరైనా కొంచెం చేసిన వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్, కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు. ఏం చేయాలి ఇప్పుడు? శ్రవణం చేస్తున్నారు. శ్రవణం చేసిన దాన్ని మననం చేసి మీ అనుభవంలో దానికి తెచ్చుకోకపోతే మీకు అది ఉపయోగపడదు. అది ఎంత చేసినా వృధా అవుతుంది.
ఎందుకంటే మీ అనుభవమే సత్యం. ప్రమాణం ఎప్పుడు ఏది ప్రమాణం? ఇదైతే బాగానే అంటుంది. అనుభవ ప్రమాణం సత్యం కానీ పరోక్ష ప్రమాణం ఎప్పుడూ సత్యం కాదు. పరోక్ష ప్రమాణం శ్రవణం చేయటం, బోధ అనేది ఆలంబన, అంటే ఒక ఆధారం. దాన్ని పట్టుకోవాలి, ఆధారాన్ని పట్టుకొని పైకి ఎక్కాలా, అక్కడ ఉండాలా. ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, మైలురాయి మీద ఢిల్లీ అని చూపించి ఒక ఆరో పెట్టి 100 కిలోమీటర్లను రాస్తాడు. ఢిల్లీ వచ్చింది అని అక్కడే ఉండిపోతాడా? ఏం చేయాలి? ఆ ఆరో ఎటు చూపిస్తుందో ఆ ఆరోని పట్టుకుని ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. వెళితే కదా ఢిల్లీకి చేరుతాడు. ఇప్పుడు మేము ఇక్కడ చూపిస్తున్న ఆ డైరెక్షన్ని పట్టుకోకుండా ఇక్కడే వారానికి 1 గంట సేపే సాధన అంటే అనుభవ ప్రమాణం రాదు. కాబట్టి మీరు మళ్ళీ చేయకపోయిన హోంవర్క్ వీడు ఏం తిట్టకుండా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఇంకో 21 రోజులకి. ఇప్పటికైనా విన్న అన్ని అంశములను ఒక్కొక్కసారి మీలో దర్శనం చేసే ప్రయత్నం చేయండి, ప్రతి చిన్న అంశాన్ని. ఎందుకంటే మీరే ఇక్కడ ల్యాబొరేటరీ ఏమిటి, ప్రయోగశాల మీరే, ఇంకో ప్రయోగశాల లేదు కనుక మీరే ఇక్కడ ప్రయోగం చెయ్యాలి. చేస్తున్నారు ఆల్రెడీ మీరు ఇవన్నీ, కానీ చూడమంటున్నాను అంతే, చేయమని కూడా చెప్పటం లేదు. ఆల్రెడీ మీరు పాత్రలు మార్చటము, ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి వెళ్ళి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అదేదో చెప్పాం. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అదేదో సినిమా లాగా, అపరిచితుడిలాగా క్షణానికి మారుస్తారు మీరు. మీకు తెలుసా సంగతి? క్షణానికి మనస్సు మీలో ప్రవర్తిస్తుంది, ప్రతి నిమిషం కూడా ప్రాణం మీలో ప్రవర్తిస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, పరిశీలన చేయండి. మీరు వాడుతున్నారు, మీరు దాంతోనే పనిచేస్తున్నారు, మీ విషయాలు దాంతోనే జరుగుతున్నాయి, వేరే కాదు. ఇప్పుడు అది కేవలం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారా? ఎంతమంది మొదలు పెడతారు? ఒకసారి ఫోటో తీయండి, చేతుల్ని తీసి తర్వాత పట్టుకుందాం. వీడి కోసం కాదు, మీకోసం. ఓం తత్ సత్.